హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ హైదరాబాద్. సో నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మల్లారెడ్డి మీటప్ అండ్ అంటే మల్లారెడ్డిది ఆటో ఎక్స్పో అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇంకా మేము ఆటో ఎక్స్పోకి కూడా స్టార్ట్ అవ్వబోతున్నాం. ఇక్కడ నుంచి మాకైతే 16 కిలోమీటర్లు చూపిస్తుంది. సో ఒక 35 మినిట్స్ చూపిస్తుంది గూగుల్ టైం ప్రకారం అయితే. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ కొంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారంట. ఆల్రెడీ మనకి ఇన్స్టాగ్రామ్లో మెన్షన్స్ ఇవన్నీ చేస్తున్నారు. అండ్ అంతే వెంకట్ బ్రోక్ కూడా వీడియోస్ పంపిస్తున్నారు. అండ్ నాకు కూడా ఎక్సైటెడ్గా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు ఎంతమంది వస్తారు, ఎట్లా జరుగుతుంది ఈరోజు అంతా. ఇంకా నేనేం మాట్లాడాలో నిజం చెప్తున్నా, ఇప్పటివరకు అయితే ఇంకేం ప్రిపేర్ కాలే. అప్పుడు స్టేజ్ ఎక్కిన తర్వాత ఇంకా మనసులో ఏదనిపిస్తే అదే బయటికి మాట్లాడేస్తే, ఇంకా సపరేట్గా ప్రిపేర్ అవుదామని అయితే ఏది అనుకోలేదు. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా తొందర మల్లారెడ్డి ఆటో ఎక్స్పో దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోదాం. అండ్ పార్ట్ 1 వీడియో ఉంది కదా, ఇక్కడ దాకా వచ్చే వీడియో అయితే నేను ఆల్రెడీ పబ్లిష్ చేసేసిన. ఎందుకంటే మన యూట్యూబ్లో ఏం అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి. సో ఎవరైనా కానీ చూసుకున్న వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ మల్లారెడ్డి కాలేజ్ పక్కన ఆ ఏరియాలలో ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా సరే వస్తారేమో అని చెప్పేసి ఇంకా వీడియో అయితే పబ్లిష్ చేసేసిన నేను. అండ్ లైవ్ వ్లాగ్ అండ్ నెక్స్ట్ నుంచి కూడా నేను కొన్ని రైడ్స్కి ఇట్లనే లైవ్ వీడియోస్ పెడదాం అనుకుంటాను. అంటే ఇప్పుడు వీడియో ఏది 10:50కి 10:45కి 10:50కి వీడియో ఎండ్ చేసేసిన. అండ్ 11:10 కల్లా 11:15 కల్లా వీడియో పబ్లిష్ చేసేసినాం. ఐ మీన్ అవుట్రో అప్పుడు ఎండ్ అయిపోయింది. లైక్ 20-25 మినిట్స్లో నేను టక్క ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసి థంబ్నైల్ వచ్చేసి అన్నీ సెట్ చేసేసినాం. బా, నాకు బ్యాగ్ లేకుంటే ఇట్లా వెనక ప్రశాంతంగా ఉంది. పోలీసు వాళ్ళు ఎవరు ఆపుతున్నారు అక్కడ. సార్ నన్ను ఆపకండి సార్, నేను చాలా మంచి పిల్లని. అగ్గో, వాళ్ళకి ఇద్దరికి హెల్మెట్ లేదు, ఏం లేదు. మనకు బండి నెంబర్ ప్లేట్ కూడా వేయించేసినాం వెనక కొత్తది. ముందర మాత్రం ఒకటి స్టిక్కర్ వేయించాలి నెంబరు. అండ్ వెనక అంత మన ఇండియన్ ఫ్లాగ్ కూడా వేయించాలి ఇక్కడ. అండ్ మీరు కూడా ఖచ్చితంగా, నేను మీ అందరికీ కూడా చెప్తున్నా, మీరు ఏ బైక్ తీసుకున్నా, కార్ తీసుకున్నా సరే, ఫ్రంట్ సైడ్లో సరే, కార్లో అది మీ ఇష్టం, బైక్స్కి అయితే మాత్రం మన ఇండియన్ ఫ్లాగ్ వేయండి ఇక్కడ ఫ్రంట్లో. ఆ బైక్ మొత్తానికి అందం వస్తుంది. ఇంకా ఒకటే రోడ్ అంటే నాకు తెలిసి ఇంకా స్ట్రైట్ 13 ఉంది. ఇంకా ఒక 3 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి. ఊరి నాయన ఎండ అయితే చంపేస్తుంది పోండి. అదే బయట టెంపరేచర్ కనిపించట్లే, ఏమైపోయింది ఇక్కడ టెంపరేచర్ కనిపించాలి. ఎంత పోయినట్టుంది టెంపరేచర్ అయితే మాత్రం చెమట పుట్టేలాగా ఉంది. ఎంత అనేది తెలియదు కానీ చిరాకు పుట్టించి చెమట పుట్టించి అంత ఉంది. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినా. సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. మన టీం వాళ్ళందరూ కార్లో వస్తున్నారు, మొత్తం 5 మెంబర్స్. పక్కనే మంచిగా ట్రైన్ పోతుంది, గూడ్స్ ట్రైన్. ఇక్కడెక్కడుంది అబ్బా రైల్వే ట్రాక్, నాకు తెలియదు. అంటే ఈ రోడ్లో నచ్చిన కానీ ఎప్పుడు పర్టికులర్గా ఈ రైల్వే ట్రాక్ని ఎప్పుడు చూడలే. పోయే ట్రైన్ ఇది ఏంది? ఇది సుచిత్ర సెంటరా? ఎవరని? రైల్వే స్టేషన్ కూడా ఉందా ఇక్కడ? నాకు తెలియదు, ఫస్ట్ టైం చూసిన. అంటే ఈ రూట్ ఎటు పోతుంది? నాగ్పూర్ పోయే రూటా? మేబీ అదే అయ్యి ఉండొచ్చు. అండ్ ఈసారి కూడా నేను ఢిల్లీకి అయినా ఎటన్నా కానీ ఒక ట్రైన్ లాగ్ చేద్దాం, ట్రైన్లో పోదాం అని చెప్పేసి అనుకుంటే ఎక్కడిది కుదురుతలే. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇందాక వీడియో పెట్టినా కదా, కొన్ని కామెంట్ చేసిన, మా కాలేజ్కి వచ్చినందుకు థ్యాంక్స్ అన్నా అని చెప్పేసి. మన కామెంట్ చేసి కొంతమంది, బ్రో తమ్నైల్ చూసి కామెంట్ చేయకండి బ్రో, వీడియో మొత్తం చూడండి. నేను ఇంకా రాలేదు, ఇంకా కాలేజ్కి రాకముందే కాలేజ్కి వచ్చినందుకు థ్యాంక్స్ అని పెట్టిర్రు. ఐ మీన్ వస్తున్నందుకు ఏంది అదే చెప్పాలని, వస్తున్నందుకు థ్యాంక్స్ అన్న అయిపోయేది. మేబీ అదే పెట్టాలనుకున్నామో తమ్ముళ్ళు, ఆటో కరెక్ట్ అట్లా అయిపోయింది. ఎందుకంటే చిన్న కార్నే ఫాలో అవుతూ వెళ్తున్నాను అనమాట, అందుకే మ్యాప్స్ ఎక్కడ పెట్టలే. ట్యాంక్ ఫుల్ కూడా చేసేసిన కాబట్టి నాకు ఇంకా రేపు శ్రీశైలంలో
మన శ్రీశైలం సైడ్ వెళ్ళేంత వరకు ఒక 150 కిలోమీటర్స్ వెళ్ళేంత వరకు నాకు ఇంకేం టెన్షన్ లేదు. 100-200 ఏం కాదు, 100. సిగ్నల్ పడ్డదా ఇట? కథం. హాయ్ బ్రో, హాయ్ హాయ్. హాయ్, థ్యాంక్స్ బ్రో. హాయ్, థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో, రెడీ చేయమని, తొందరగా లేట్ అవుతుంది. అవునా? ఓకే బ్రో, బాయ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే ఇంకా ఇక్కడ 2 బ్రదర్ బ్లాగ్స్ ఉన్నారు కదా, సృజన్ బ్రో అండ్ రోహిత్ బ్రో, వీళ్ళ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేసినాం. వీళ్ళు కూడా వచ్చేసారు, ఇంకా ముగ్గురం కలిసి వెళ్ళిపోతున్నాం. అండ్ అక్కడి నుంచి కూడా మన వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తున్నారు అనమాట. మా ఊర్లో నుంచి కూడా మా తమ్ముడు ఒక అబ్బాయి అన్నాడు, వాడు కూడా ఒకటే కాల్ చేస్తున్నాడు. 10 కిలోమీటర్స్ అంట, మేబీ ఒక 15 మినిట్స్ అట్లా పోయేస్తాం. ఓహో, పెద్ద ప్లానింగే వేసారు ఈడ. ఆన్లైన్ ఇవ్వండి, వీడియో తీస్తున్నారు లోపల నుంచి, కార్ లోపల నుంచి. నేను ఏందబ్బా వెనక అంత క్లియర్గా కడిగిరు ఇప్పటికిప్పుడే అనుకున్నా, వీడియో క్లారిటీ రావడం కోసం. మన యూట్యూబర్స్ కూడా చాలామంది వచ్చేటట్టు ఉన్నారు ఈరోజు. కొంచెం రచ్చోబియా అయ్యేలానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గర నుంచి అయితే నేను లెఫ్ట్ తీసుకున్నా. ఒకప్పుడు ఈ రూట్లో నేను బాగా వెళ్ళేది, ఎందుకు వెళ్ళేది అనేది నాకు గుర్తు రావట్లే, బట్ వెళ్ళేది. సైడ్ ఎందుకు వెళ్ళానబ్బా నేను? మేబీ సురేంద్ర అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేదేమో ఇటు, నాకు ఐడియా లేదు కరెక్ట్గా. అప్పుడు ఎప్పుడో, అంటే ఇప్పట్లా కాదు, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అప్పట్లో. ఈ లోపల నుంచి ఇంకెంత దూరం రాదో తెలియదు, నాకు ఎంత ఐడియా లేదు కరెక్ట్గా. కెమెరా రికార్డ్ అవుతుందిగా, కొంచెం దగ్గరకు వచ్చేసినాం అనుకుంటా. మేబీ ఇంకొక 2-3 కిలోమీటర్స్ ఉండొచ్చు. అయ్యో, ఇంకా నేను వచ్చేసిన మన దగ్గరికి అనుకుంటే ఇంకా 4 కిలోమీటర్లు ఉందంట. నేను మీకు చెప్పి కూడా ఆల్మోస్ట్ ఇంకొక 2 కిలోమీటర్స్ అట్లే అయినట్టుంది. ఓకే, రైట్, ఇదే అనమాట రైట్ సైడ్ ఇంకా ఎంట్రీ. మనం కాలేజ్ దగ్గరికి కూడా వచ్చేసినాం. అయ్యో, జనాలు బాగానే ఉన్నారు. అమ్మో, బాబాయ్ భయపడ్డాడు. అటు సైడ్ ఎక్కడ ఓరి నాయన. హాయ్ హాయ్ బ్రో, మన వాళ్ళు చాలామంది వచ్చేసారు. ఓకే, ఒక్క నిమిషం బ్రో, బైక్ ఎక్కడైనా పార్క్ చేసి. హాయ్ హాయ్ బ్రో, హాయ్ 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 అందరికీ హాయ్ 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 బ్రో, హాయ్ హాయ్. తీతా, అక్కడ బైక్ పార్క్ చేసినాక తీసేస్తా. బైక్ పార్క్ చేసినాక ఫ్రీయే కదా ఇంకా అక్కడ. ఓకే బ్రో, జాగ్రత్త, కాళ్ళు ఎవరి లేవుగా కింద. ఎక్కడ పార్క్ చేయాలో బైకు? హాయ్ బ్రో, హాయ్ హాయ్. అరే, ఇంతమంది క్రౌడ్ ఉన్నారు. హాయ్ 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 బ్రో, హాయ్ 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 బ్రో, హాయ్ 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 బ్రో. ఒక్క నిమిషం, బైక్ పెట్టినాక దిగుదాం ఫ్రీగా. ఓకే, హాయ్ బ్రో, హాయ్ బ్రో, బైక్ పెట్టినాక దిగుదాం బ్రో ఫ్రీగా. హాయ్ బ్రో, హాయ్ హాయ్. బైక్ పెట్టినాక అక్కడ బైక్ పెట్టేస్తా, ఫ్రీ అవుతాం బ్రో. నేను ఉంటా తర్వాత, చాలాసేపు ఉంటా అక్కడ, దిగుదాం బ్రో. బైక్ పెట్టేసినాక తీస్తా. ఒక్క నిమిషం బ్రో. హాయ్ హాయ్ బ్రో, ఒక్కసారి బైక్ అక్కడ పెట్టినాక దిగుదాం. బైక్ అక్కడ పెట్టి పడుతుంది బ్రో, పడుతుంది బ్రో. వీళ్ళు ఎటుపోయారు బ్రో? థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం నేను తీసుకుంటా. హాయ్ బ్రో, హాయ్ హాయ్ హాయ్. అరే, ఇక్కడ పెట్టమన్నారా? అటా వెళ్ళాల్సింది.
ఎక్కడ? ఓకే ఓకే. అమ్మా ఈరోజు పెద్ద రచ్చ అయ్యేటట్టే ఉంది ఈరోజు. ఇక్కడి నుంచి నేను ఫస్ట్ టైం వచ్చిన మల్లారెడ్డి లోపలికి. ఇక్కడి నుంచి రైట్ లోపలికి అని చెప్పారు. హాయ్ హాయ్. లోపలికి ఎట్ట పోవాలి నాకు అర్థం కావట్లేదు అసలు. మన వాళ్ళు ఎవ్వరు లేరు. హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. జాగ్రత్త బ్రో, నేను పడేయకండి ప్లీజ్. హలో హలో హలో. హాయ్ హాయ్ బ్రో బ్రో బ్రో. బైక్ పెడదాం, బైక్ పెడదాం. హాయ్. అవునా, ఆంటీకి హాయ్ చెప్పండి. ఓకే 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 బ్రో. ఓకే బ్రో. ఓకే ఓకే బ్రో బ్రో బ్రో. పడేయకండి బ్రో, దండం పెడతా. హాయ్. ఎవరమ్మా సన్నట్లో యాక్సిడెంట్ ఇచ్చేస్తుంది బ్రో. పదండి అటు సైడ్ వెళ్దాం. బైక్ పెట్టేస్తా బ్రో, బైక్ పెట్టేసి వస్తా. అయ్యో 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 బ్రో బ్రో ప్లీజ్ ప్లీజ్. అయ్యో బాబా. బ్రో ఎక్కడ పెట్టాలి బైక్? బాగున్నా? అయ్యో ఎటు రావాలో నాకు అసలు అర్థం కావట్లేదు. లోపల ఎక్కడ పెట్టాలో బండి, బైక్ ఎక్కడ? అసలు వీళ్ళు కాలేజీలో ఎవరు లేరా? బ్రో బ్రో దిగుదాం దిగుదాం. ఒక్క నిమిషం బ్రో, బైక్ పెట్టేస్తే ఫ్రీ అయిపోతా. దిగుదాం బ్రో బ్రో. ఒక్క నిమిషం బ్రో ప్లీజ్. బ్రో 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 ప్లీజ్ ప్లీజ్. బైక్ ఎక్కడ్రా సన్నీ? బ్రో బ్రో ప్లీజ్. అదే పోయింది అర్థం. బ్రో ఒక్క నిమిషం బ్రో ప్లీజ్ ప్లీజ్. ఒక్కటే నిమిషం బ్రో. ఎక్కడ ఎక్కడ బ్రో? దిగుదాం బ్రో. బైక్ అక్కడ పెట్టినాక ఫ్రీ అయితే దిగుదాం. ఎక్కడ్రా? ఇదా? Sí, sí,